పేరుకు ప్రజాప్రతినిధి, అందులోనూ అధికార పార్టీకి చెందిన ప్రజల మనిషి. ఒక్కసారి కాదు, ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర సృష్టించారు. ఇంతటి చరిత్ర ఉన్న ఏ నాయకుడికైనా ఎంతో పలుకుబడి, దానికి తోడు హంగు ఆర్భాటం, మంది మార్బలం ఉండాల్సిందే. కానీ ఆయనకు గుడ్విల్గా మంచి పేరుంది, కానీ ఆస్తి అంతస్తులు లేవంటే నమ్ముతారా? ఆస్తులు లేకపోగా ప్రజల మనిషి, కుటుంబం పూరిపాకలో ఉంటూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. ఘన చరిత్ర ఉన్న నాయకుడికి గజస్థలమైనా ఇప్పించాలంటున్న బాధితులు కోరుతున్నారు. ఇంతకా ఎమ్మెల్యే ఎవరు? ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ప్రజాప్రతినిధి ఎవరో తెలుసుకోవాలంటే ఏఎన్ఎన్ అందిస్తున్న స్టోరీ చూడాల్సిందే. ఒకసారి ఎమ్మెల్యే అయితేనే 4 తరాల పాటు సంపాదించుకునే నేటి కాల పరిమితులలో కూడా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే సాధారణమైన జీవితాన్ని గడిపి 4 తరాలు అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఓ ఎమ్మెల్యే దీన స్థితికి సంబంధించి ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలో అంటే మోతే మండలం సిరికొండ గ్రామంలో ఉన్నాం. ఆయన ఎవరో కాదు, ఉప్పల మల్సూర్ అమరజీవి అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే వాళ్ళ కుటుంబ దీనస్థితి ఎలా ఉంది, నిత్యం వాళ్ళు డైలీగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం ఎలా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి ఎమ్మెల్యేగా, ఇక సూర్యాపేట నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఉప్పల మల్సూర్. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్. మోతే మండలం సిరికొండ గ్రామంలో సాధారణమైన దళిత హరిజన కుటుంబంలో 1928న మల్సూర్ జన్మించారు. చిన్ననాటి నుంచే అభ్యుదయ భావాలతో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి, కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం, మధ్యకాయల ఓంకార్లతో దళంలో కొరియర్గా పనిచేశారు. ఇక 1952వ సంవత్సరంలో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి గెలుపొంది రికార్డు సృష్టించారు ఉప్పల మల్సూర్. 1952 నుంచి 1972 వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసుకుంటూ తన కులవృత్తి అయిన చెప్పులు కుడుతూనే కుటుంబాన్ని పోషించేవారు. బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాల అభ్యుదయం కోసం అహర్నిశలు పనిచేసి బలహీనులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వాల హయాంలో నిధులు కొరత ఉండటంతో సొంత నిధులతోనే గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు, మంచినీటి కోసం బావుళ్లు తవ్వించారాయన. కేవలం సైకిల్ పైనే గ్రామాలన్నీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునేవారు ఉప్పల మల్సూర్. తన జేబులోనే ఎమ్మెల్యేకు సంబంధించిన ప్యాడ్ పెట్టుకుని ఎవరికి సంతకం కావాలన్నా అక్కడే సంతకం చేసి ఎమ్మెల్యే ముద్రలు వేసేవారు. సంతకం కోసం వాయిదాలు పెట్టే ప్రజాప్రతినిధిని కాదని స్థానికులు ఎప్పటికప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, సూర్యాపేట మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఉప్పల మల్సూర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఏంది పరిస్థితి గ్రామంలో? మీ గ్రామానికి ఒక 4 సార్ల ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే చరిత్ర ఏం చెప్తా ఉంది? ఈ ఊర్లో మీతో పాటు ఎలా ఉండేటప్పుడు ఆయన ఎన్ని ఆస్తులు, ఏం ఆస్తులు కూడబెట్టుకోలేదని కూడా అలా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ఏం లేదండి, వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది సూర్యాపేటకి. తర్వాత గ్రామానికి సర్పంచ్గా చేయడం జరిగింది. అయినా కూడా ఆయన ఏదైనా కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడంటే తరతరాలు సరిపోను మనవాళ్ళైనా మనవరాళ్ళకైనా కొడుకులకైనా కూడబెట్టుకొని చేసుకునే రోజులు ఇవి. అయినా కూడా ఆయన తనకంటూ ఏం లేకుండా ఉన్న జాగను కూడా స్కూల్ పిల్లలకు లేకుంటే స్కూల్ పిల్లకాళ్ళకి ఇచ్చేసి ఆయనకి ఇల్లు లేకుండా ఉన్నాడు. గ్రామానికి అభివృద్ధి చేసిండు. సూర్యాపేటగా శాసనసభ్యులుగా 4 సార్లు చేసిండు. వాళ్ళిద్దరు కొడుకులు కాలం చేశారు. వాళ్ళిద్దరు ఆడోళ్ళు పరిస్థితి బాగలేదు. దయచేసి ప్రజాపాలనకు ఆలోచన చేసి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇది రాజకీయ పరంగా కాదు, ఆయన ఎంతోమందికి సేవ చేసిన వ్యక్తి, రైతు బిడ్డ. ఆలోచన చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. 1952 నుంచి 1972 దాకా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. తర్వాత మళ్ళీ కూడా ప్రజల సేవ చేస్తుండే చేయబట్టి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఈ ఊళ్ళో వాళ్ళు ఇనామాసుకి ఇచ్చి కూడా మళ్ళీ సర్పంచ్ చేసారు. అయినా కానీ వాళ్ళు ఇల్లు లేదు, పాడలేదు. ఇద్దరు వాళ్ళు వేరాలు ఉన్నారు. వాళ్ళు 3 కొడుకులు అయితే 3 కొడుకులు చనిపోయారు. ఒక పావల కూడా ఉన్న స్థలం ఉన్నా కానీ మళ్ళీ కూడా బడికే దానం చేసిండు తప్ప రూపాయి సంపాదించుకుంటూ ఉన్నది. వాళ్ళు ఉన్న వారికి ఆడపిల్లగాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి కూడా ఉన్నాడు చేయబట్టి మళ్ళీ ఆయనకు కూడా మళ్ళీ ఏమైనా ఇల్లు కనుక మన ఇందిరామ ఇల్లు కనుక వాళ్ళిద్దరు చెరొకటి ఇస్తే మాత్రం సరిపోద్దని చెప్తున్నాను నేను.
ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు డబ్బు ఆశ చూపిన నాణ్యమైన పనులు ప్రజలకు అందించాలని తన సొంత గ్రామంలో సిరికొండలో ఉన్న కొద్దిపాటి భూమిని ప్రజలకు పంచిపెట్టి గ్రామంలో బడి కట్టించారు ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్. అయితే 1999లో స్వర్గస్థులయ్యారు ఉప్పల మల్సూర్. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమో కూడా ఆయన వైపు కానీ ఆయన కుటుంబం వైపు కానీ కన్నెత్తి చూడలేదు. ఆస్తులు ఏవి సంపాదించుకోకపోవడంతో మల్సూరు కుటుంబం దీనావస్థలో బతుకుతోంది. పూరి గుడిసెలో ఉంటూ బతుకు వెళ్లదీస్తున్నారు ఆ దయనీయ కుటుంబం. బతికినన్నాళ్ళు ప్రజాసేవ అంటూ ఉన్న భూమిని అమ్మేసి ప్రజలకు పంచుతూ పోయాడు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తికి ఇప్పుడు కనీసం ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇప్పుడు ఇల్లు నీడ లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్లో చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. అయితే ఇది వాళ్ళ ఇల్లు అనేది కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం ఏదైతే విజువల్లో అవుపిస్తుంది ఇది టోటల్గా ఒకటే రూమ్. ఇది వాళ్ళకు ఉన్నటువంటి ప్లేస్. ఇది ఒకటే ఉన్నటువంటి చిన్న ప్లేస్లో వాళ్ళు ఇల్లుని నిర్మించుకున్నటువంటి పరిస్థితులలో కూడా అది కూడా ఇప్పుడు పూర్తిగా ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాం మనం విజువల్స్లో చూపిస్తుంది పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. స్లాబ్ ఇది కూడా క్రీస్తు పూర్వంలో కట్టిరనే దానికి చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం అని చెప్పాలి. పూర్తిగా అంటే ఇది బండరాళ్ళతో కూడుకున్నటువంటి ఇల్లు, ఇది నిర్మించుకున్నటువంటి ఇల్లు. దీనికి పూర్తిగా కూడా ఇప్పుడు వర్షం వస్తే పూర్తిగా ఈ నిరకలలో నుంచి వాటర్ కింద కారిపోతుందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ వీళ్ళకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందుకు ఉన్నటువంటి టీడీ ప్రభుత్వాలు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అదే పాలకులు కూడా వీళ్ళకి చెప్తా ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంకా సొంతింటి కళ నెరవేరే దశగా వీళ్ళకి చెప్తా ఉన్నారు, ఆశను చూపిస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా వీళ్ళకు ఇలాంటి అవకాశాలు కల్పించలేదని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా నోచుకోలేదు మల్సూరు కుటుంబం. ఇప్పటికైనా ప్రజాపాలన అంటున్న కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ ఇల్లు అయినా ఇచ్చి దివంగత ఎమ్మెల్యే కుటుంబాన్ని ఆదుకోవాలని మోతే మండలం ప్రజలు ఆశిస్తున్నారు. రేవంత్ సర్కార్ అయినా జాలి చూపాలని మల్సూరు ఫ్యామిలీ సైతం కోరుకుంటోంది. చెప్పండి అమ్మ, ఏంది పరిస్థితి అసలు? ఒక ఎమ్మెల్యే స్థాయి అయినటువంటి ఇంట్లో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మీ దీనస్థితి ఏంది అసలు? అందరికీ నమస్కారం అండి. అయితే మామగారు 4 సంవత్సరాలు ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యే అయినా కానీ ఫస్ట్నైతే మామగారు అయితే నేను ఎవరిని అడగను అన్నాడు. సరే ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే కట్టుకోరు అన్నాడు. అయినా కూడా ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇండ్లు మా పేరు రాలేదు. ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు రాలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఆయన మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కూడా మా పేర్లు రాలేదు. తర్వాతకి కేసీఆర్ ప్రభుత్వంలో ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ వస్తే మాత్రం ఫస్ట్ మీకు ఇస్తామన్నారు, హామీ ఇచ్చిర్రు. అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదు. డబుల్ బెడ్రూమ్ రానందుకు ఈ దళిత బంధు వస్తుందని తెలిస్తే మేము సూర్యాపేట మంత్రి గారు జగదీష్ రెడ్డి కాడికి వెళ్ళినాం. మేము ఇద్దరం వెళ్తే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందేనా ఇదంతా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాస్ట్ ఏరియాలో పోయినాం. పోతే ఇట్లా ఉప్పల మల్సూరు కోవడంలో అని చెప్పగానే అట్లా నా అమ్మ అని దగ్గరికి తీసుకొని చార తీసుకొని తప్పనిసరి మీకు పెడతామమ్మా అని సిరికొండలో అప్పటికి పేర్లు వచ్చినాయి. ఆల్రెడీ పేర్లు వచ్చినాక వాళ్ళ పేర్లు మొత్తం వెనకకేసి మా పేర్లు ముందేసిండు. మా పేర్లు వచ్చినాయి. ప్రభుత్వం ఇక మారిపోయింది, మా పేర్లు రాలేదు, ఇక అది క్యాన్సిల్ అయింది. తర్వాత సరే ఇందిరమ్మ ఇండ్లు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినాక నన్న వస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనుకున్నాం. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని స్పందించలేదు. ఇక్కడ 24 ఇండ్లు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయో తెలియదు మనకి. ఆ ఎలక్షన్లప్పుడు మాత్రం వస్తారు, వచ్చి అమ్మ మా ప్రభుత్వం వస్తే మీకు ఇస్తామమ్మా, ఈ ఎమ్మెల్యే గారు కుటుంబానికి ఇచ్చినాకనే తర్వాత ఎవరికైనా ఇవ్వాలని ఆ ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చింది, ఉత్తమ్ పద్మావతి గారు. అట్లా కూడా మా పేర్లు రాలేదు. 24 ఇండ్లు వచ్చినాయట కానీ ఎవరికి ఇచ్చిరో తెలియదు. ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇండ్లు రాలేదు, ఏది రాలేదు. మా ఆయనైనా మా బావగారైనా ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు మాకు ఇండ్లు కావాలని అక్కడ అప్లికేషన్ ఇచ్చినా కానీ అక్కడ ఏం పట్టించుకోలేదు. సూర్యాపేట జిల్లా అయినాక కూడా సూర్యాపేటలో కూడా ఇచ్చిర్రు. సూర్యాపేటలో ఇచ్చినా కానీ ఆ కలెక్టర్ గారు కూడా వస్తే చూద్దాంలే అన్నారట కానీ వాళ్ళు కూడా మాకు ఏం స్పందన లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు. మా ఇల్లు మొత్తం కూలిపోయింది, వెనక ఒక్క వరుసే ఉంది. ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు ఏమవుతామో కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఉన్న ప్రభుత్వం అయినా
ఈ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ ముఖ్యమంత్రి గారైనా కానీ మమ్మల్ని స్పందించి మాకు ఇండ్లు ఇస్తారేమని ఆశపడ్డాం, కానీ మాకు ఆశ కూడా లేకుండా అవుతుంది. ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఎంతో సంపాదించుకుంటారు. 4 సార్లు అయినా మా మామగారికి లాస్ట్కి చివరికి సర్పంచ్ కూడా ఇనామస్గా నువ్వు ఉండాలి, అందరు పోటీ పడుతున్నారు ఎస్సీ వాళ్ళు అని చెప్పి మామయ్యని తీసుకుపోయి సర్పంచ్గా పెట్టిరు. ఆ సర్పంచ్ పదవులనే మామయ్య గారు చనిపోవడం జరిగింది. అందుకని ప్రభుత్వం గారు మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని, మాకు ఇండ్లు ఇవ్వాలని. మా బాబులు ఉంటే హైదరాబాద్లో పెయింటింగ్ పనికి పోయిరు, ఏదో అక్కడ కలర్ వేసుకొని బతురు. మేము ఇక్కడ కూలో నాలో చేసుకొని ఈ జీవంలో బతున్నాం. ఎప్పుడు ఏం కూలుతుందో మేము ఎప్పుడు చచ్చిపోయేది కూడా తెలియదు. మా పరిస్థితి ఇలా ఉంది. ఈ ప్రభుత్వం అన్నా మమ్మల్ని గుర్తించి మాకు ఇస్తారేమని ఆశపడుతున్నాం. మరి రైట్, ఇంకా కూడా వీళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది అసలు పరిస్థితి మీది? మాదేం బాగలేదు సారు. మాది మా మామ ఉన్నది కూడా బడికి ఇచ్చేసిండు. అక్కడ పాతిండ్లు ఉన్నది, పాతిండ్లు కూడా బడికి ఇచ్చేసిండు. మాకేం లేదు. ఇక మేము కూలినాలు చేసుకుంటున్నాం. నా కొడుకు హైదరాబాద్ పోయిండు, 3 పిల్లలు వేసుకొని పోయిండు. ఇక ఆయనే పెయింటింగ్ వేసుకొని ఆయన బతుండు సారు. ఇక నేను కూలినాలు చేసుకొని నేను బతున్నా. మాకేం లేదు సారు, మాకు ఏం లేదు. ఇక ఆయనకంతా కూలిపోయింది. అదంతా ఎప్పుడు కూలుతుందో ఏం సంగతి అని భయం అవుతుంది సార్ మాకు. ఆ వెనకంతా కూలింది. నీళ్ళతో నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నాం సారు. అలా నుంచి నీళ్ళు ఎత్తి పోసుకొని బకెట్లతోటి ఎత్తి పోసుకుంటున్నాం. ఏం చేయాలి? మొత్తం అదంతా బంగళ అంతా పలికి కారుతున్నాయి, మొత్తం కారుతున్నాయి. అలా ఏ పనిముట్టు పెట్టినా కూడా తడిచిపోతుంది. ఒక్క పనిముట్టు కూడా సక్కంగా ఉండట్లేదు. ఇవాళ చూసింది రేపు మళ్ళీ ఎమ్మటే తడుతుంది. మరి అట్టుంది పరిస్థితి మాది. ఆంధ్రప్రదేశ్ తొలిసారి శాసనసభ్యులు అదేవిధంగా సూర్యాపేట నుంచి ప్రాతినిధ్యం వహించి 4 సార్ల సూర్యాపేట నియోజకవర్గం నుంచి కూడా ఒక దళిత ఇనామస్గా ఉన్నటువంటి కమ్యూనిస్టు వాది ఉప్పల మల్సూరు దీనా వ్యవస్థ ఇది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వీళ్ళకు వాగ్దానం చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళకు అంటే ఇందిరమ్మ ఇండ్లకు అంటే ఫస్ట్ విడతలే వీళ్ళ పేరు నమోదు చేయకుండా కూడా 2వ లిస్టులో పెడతామని కూడా కొంత జిమ్మికులు చేస్తూ ఉన్నారని కూడా వీళ్ళు ప్రధానంగా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వీళ్ళ దీనస్థితిని అయితే గమనించి ప్రభుత్వం వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా వీళ్ళకు నీడలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆర్థిక సాయం చేస్తే కూడా బాగుంటుందని అయితే ఇక్కడ వీళ్ళు ఉప్పల మల్సూరుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సిరికొండ నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైద్.